నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. యాసంగి సీజన్కు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు నిజామాబాద్ జిల్లాలోనే జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. గతంలో ధాన్యం కొనుగోలులో అవకతవకలపై కేసులను నమోదు చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలు జరగకుండా రెవెన్యూ సిబ్బందిని అనుసంధానం చేశామని అంటున్న అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. యాసంగి వరి పంటకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్కి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కేంద్రం కూడా 2 జిల్లాలకు అనుమతించింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా నిజామాబాద్ సంబంధించి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పటికే కూడా యాసంగి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్లో దాదాపు కూడా పెద్ద మొత్తంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి. అంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కూడా చెప్తారు. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు సార్? ఈ సంవత్సరం కూడా నిజామాబాద్లో నార్మల్గానే ప్రతి సంవత్సరం లాగానే ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మొత్తం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశాము. ఈ 11 లక్షల్లో సుమారుగా 1 లక్ష వరకు మన దగ్గర మెట్రిక్ టన్నుల వరకు ఇక్కడ లోకల్ కన్జంప్షన్ ఉన్నా కానీ, తర్వాత 4 ల్యాక్స్ మెట్రిక్ టన్స్ అంటే వేరే వాళ్ళకి, అంటే బయట మిల్లర్స్ కానీ వాళ్ళు కానీ పర్చేజ్ చేసినా కానీ మేము సుమారుగా 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మేము ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించాము. దానికోసమని మొత్తం 466 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. నిన్నటి వరకు అయితే 141 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేశాము. అయితే ఈరోజు రేపు మొత్తంగా ఒక 3-4 డేస్లో మొత్తం అన్ని పర్చేసింగ్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. 3-4 డేస్లో మొత్తం కూడా 466 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా మేము చేస్తాము. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మిల్లర్స్ని పారాబైల్డ్ రైస్ మిల్స్ అయితే మిగతా అయితే మొత్తం 220 రైస్ మిల్స్ని వాటిని ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళని తర్వాత అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ మిగతా అన్నీ కూడా అన్నీ వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే మన దగ్గర ఇంతవరకు అయితే మనకి ముఖ్యంగా మనం రైతులకి ఎంఎస్పి గురించే మనం వాళ్ళకి ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లభించడం కోసమే మనం ముఖ్యంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తాము. అయితే ఇప్పటివరకే అయితే మనకి ఆ ప్రాబ్లం లేదు. ఇంకా ప్రధానంగా సన్న రకం, దొడ్డు రకం రెండూ కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో రైతులు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సార్. ఎలా ఉంది సార్ రేటు? ఇప్పుడు సన్న రకానికి ఏ విధంగా రేటు ఉంది, దొడ్డు ధాన్యానికి ఏ విధంగా రేటు కడుతున్నారు? అంటే ముఖ్యంగా మన దగ్గర కంటే రేటు బయటనే కొంచెం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వరి కోయంగానే కూడా ఆ ధాన్యాన్ని ఇమీడియట్గా వాళ్ళు తీసుకెళ్తున్నారు. తేమ శాతం కూడా మన దగ్గర 17% ఉంటేనే మనం ఆ వెరైటీని తీసుకుంటాము. అంతవరకే. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డిమాండ్ ఎక్కువ ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా, అంటే బయట కానీ కొన్ని జిల్లాలు కాదు బయట రాష్ట్రాల్లో కూడా ఈసారి ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నది. మన దగ్గర గంగా కావేరి అని ఈ వెరైటీ ఒకటి ఉంది. అది కూడా ఆ జీకే వెరైటీ దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. దానికి 2200 వరకు బయట పెడుతున్నారు. మన సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ పెడుతున్నారు. మనం మంచి వెరైటీ అయితే 2203 వరకే పెడతాము అంతే. కాబట్టి బయటనే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకి రాలేదనేది ఇబ్బంది అయితే ఎక్కడ జరగలేదు. రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. అయినా కానీ మన ప్రజెన్స్ ఎప్పుడైనా కూడా వాళ్ళు ఎక్కువ తగ్గించడానికి కానీ, అంటే మార్కెట్ ఈ దళారుల చేతిలో కూడా పరిస్థితులు ఉండకుండా ఉంటాయి. అందుకనే మనం అయితే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని చోట్ల ఓపెన్ చేయడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా మన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అట్లా కాకుండా కొన్ని చోట్ల 1010 కొన్ని వెరైటీస్ కూడా వేస్తున్నారు. మీరు అన్నట్టు అవి గ్రేడ్ 1 కింద వస్తాయి, కానీ అవి కొంచెం దొడ్డు రకాలు. అయితే మన దగ్గర సన్న రకాలు కూడా కామన్ వెరైటీ కింద వస్తాయి. అది జీకే వెరైటీ కానీ లేకపోతే ఇంకా వేరే కొన్ని వెరైటీలు సన్నాలు కూడా కొన్ని పండిస్తున్నారు. అవి కామన్ వెరైటీ కింద వస్తాయి కాబట్టి ఎక్కువ రైతులు అవి బయట చాలా డిమాండ్ ఉంటాయి. వాటికి బయట అమ్మటానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సార్, ఒకటి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో దాదాపు 300 రైస్ మిల్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరికి కేటాయిస్తున్నారు? ఇప్పటికే గత 2021-22 కావచ్చు, 22-23లో కొన్ని ధాన్యం కూడా మరాడించకుండా కూడా వాళ్ళు
ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే బయట మార్కెట్లకు తరలిస్తున్నారని కూడా ఒక నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎంతమంది రైస్ మిల్లర్లకు ఇస్తున్నారు, ఇంకేమన్నా ఇట్లాంటి బయట మార్కెట్లో తరలిస్తున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? బయట మార్కెట్లకి మనం ఇచ్చిన సిఎంఆర్ రైసు ఎక్కడికి అట్లా పోకుండానే చర్యలు తీసుకుంటున్నాము. అంతకుముందు ఎవరైనా కానీ మనకి రైస్ కనుక వాళ్ళు తీసుకున్న దానికి మనకి సిఎంఆర్ డెలివరీ చేయకపోతే కనుక వాళ్ళ మీద కొన్ని యాక్షన్ తీసుకున్నాము. కొంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్ యాక్ట్ కింద కూడా రికవరీ కోసం మనం ప్రయత్నం చేశాము. ఇప్పుడు వరకు 22-23 రబీది వరకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్ ప్రకారం టెండర్కి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఖరీఫ్ సైడ్ వరకు ఇప్పుడు సిఎంఆర్ ఇవ్వాలి. దానికోసం అని చెప్పేసి మేము ఫాస్ట్గా సిఎంఆర్ డెలివరీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆ సిఎంఆర్ డెలివరీస్ కూడా కొంచెం మనకి స్పేస్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఆల్రెడీ కాప్రా ఇన్సెక్ట్ వల్ల కొంత స్పేస్ ప్రాబ్లం మనకు వచ్చింది. అవి కొన్ని రేక్స్ పోకపోవటం వల్ల మన దగ్గర స్పేస్ ప్రాబ్లం కూడా అట్లా ఉన్నది. వాటికి ఫెమిగేషన్ చేసి అవి కూడా ఎరాడికేట్ చేస్తున్నారు. స్పేస్ కూడా కొన్ని రోజులు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బాగానే సిఎంఆర్ డెలివరీ కూడా ఖరీఫ్కి అవుతుంది. ఇప్పుడు రబీ వరకు ఎక్కువ మేము పారాబాయిల్డ్ రైస్ మిల్స్కి అలాట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు కొంతమంది రైస్ మిల్ల పైన ఇప్పటికే కేసులు పెట్టారు, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి. వాళ్ళపైన అయితే వాళ్ళ కోర్టు కూడా వెళ్ళినట్టు సందర్భం ఉంది. వాళ్ళకు చట్టపరంగా మీరు ఏమీ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే వాళ్ళని కోర్టుకి వెళ్ళక ముందే వాళ్ళపైన ఎలాంటి రెవెన్యూ యాక్ట్స్ కానీ ఇట్లాంటివి చేసుకొని వెళ్ళాల్సిన వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళారు. ఇప్పుడు అలాంటి వారిపైన అంటే ఇంకేమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికే మరీ కూడా 2023 ఇప్పటికే రైస్ మిల్లర్ల పైన కూడా ఒక ఇది ఉంది సార్, మొత్తం కూడా బయట మార్కెట్లకు తరలిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపైన ఎట్లా చూస్తారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? బయట మార్కెట్లకి తరలించడం అంటే కొంతమంది వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా సొంతంగా కొన్ని మన సిఎంఆర్ఎస్ మనం ఇచ్చిందే కాకుండా వాళ్ళు సొంతంగా కొంతమంది వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు, కొంటారు బయట మార్కెట్లో. బయట కొన్నదాన్ని వాళ్ళు మిల్లింగ్ చేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. కానీ మన సిఎంఆర్ రైస్ వరకు ఏ విధంగా కూడా అట్లా బయటికి పోకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మేము ప్రతి మిల్లుకు కూడా ఒక డీటీని కానీ ఆర్ఐని కానీ అందరినీ కూడా తహసీల్దారులందరినీ కూడా కొంచెం వాళ్ళందరికీ అటాచ్ చేసేసి మన నుంచి ఎంత ప్యాడీ వాళ్ళకి పోయింది, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మిల్లింగ్ చేసి ఎంత ఇస్తున్నారు అవి కూడా మానిటర్ చేయడానికి, అసలు మిల్లు నడుస్తుందా నడవట్లేదా, మరి నడవకపోతే ఏంటి కారణం, ఇట్లా కూడా మనం లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళందరినీ డ్యూటీలు వేసేసి మనం వాళ్ళని కాన్స్టెంట్గా మానిటర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా అట్లా డ్యూటీలు వేసాము. ఏ విధంగా కూడా వాళ్ళకి ఇట్లా ఇవ్వకపోవటం కానీ లేకపోతే బయటికి తరలించడం కానీ ఇటువంటివన్నీ ఏమి జరగకుండా ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా కూడా 11 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే అనేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఆల్రెడీ గత 4 రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పర్యవేక్షిస్తాము. ఇంకా కూడా ఏదైతే పెద్ద మొత్తంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం, దీనికి సంబంధించినట్టు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ప్యాడీకి సంబంధించిన అన్నీ కూడా దీనికి రైతులకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా తీసుకొచ్చాము. ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలతో ధాన్యం సేకరిస్తామని కూడా ఒకవైపు అడిషనల్ కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 స్టార్ టీవీ, నిజామాబాద్.